వచ్చేసా నేను వచ్చేసా. వివరాలు చెట్టులు కొట్టు చెట్టులు కొట్టు మేసేజర పెంచి తాత నమస్తే. ఓ కుండు బాబాయ్ మంచిగా ఉన్నావా? ఏం చేస్తాను? ఏ ఎవరా? టోపీ తాత టోపీ గుంజుకొని ఉరుకుతా. తమ్ముడు గుండు తమ్ముడు మంచిగా ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఏ ఎవరా? నా గుండు మీద కొడతాను. అమ్మ కూరగాయలు ఎంతకిస్తావు? ఎంతకిస్తావు చెప్పు. నాకైతే ఫ్రీగా ఇవ్వాలి. ఇస్తావా లేదా? ఇవ్వవా? అయితే అన్ని నీ దగ్గర పెట్టుకో. ఏమవుతుంది నాకు? హే ఇక్కడ కూరగాయలు ఏం బాగాలే. ముందడికి పోయి చూస్తావా ఎట్లా? నాకు ఫ్రెష్ కూరగాయలు కావాలి. ఎవరి కావడం మీద చూసుకుంటా. ఏంటి ఏం కావాలి మీకు? ఫోటో కావాలనా? ఫ్రీగా కాదు, 1000 రూపాయలు. మీకైతే 10,000. పాపా నీకు ఫ్రీగానే. మీ డాడీకి అయితే 1000 రూపాయలు. ఫోటో తీసుకో. తమ్ముడు నువ్వురా నువ్వు బడే కొట్టినట్టున్నావు. నీ సంగతి చెప్తావు, అక్కడనే ఉండు. అయ్యో వీళ్ళు స్కూల్కి పోయి మంచిగా వాళ్ళ డాడీతో వచ్చిర్రు కూరగాయలకు. తమ్ముడు జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు జామకాయలు. తమ్ముడు ఇట్రా నువ్వు బడికి కొట్టినావు కదా, నిన్ను డొక్కల గుద్దుతా. ఏమనుకుంటున్నావు? బడికి పోవాలి. అగ్గో నా లెక్కనే టుమ్ము ఉన్నాడు మోటు. తమ్ముడు దా, నీతో ఒక ఆట ఆడుకుంటా తమ్ముడు. మన ఇద్దరం సేమ్ అగో, నీ బొర్ర నా బొర్ర సేమ్ ఉన్నాయి. దా నన్ను ఎత్తుకోవా డ్యాన్స్ చేద్దాం మన ఇద్దరం. సూపర్ ఉన్నాడు తమ్ముడు. ఇదేంది మంచిగా ఉంది. అయ్యో సారీ అమ్మ, నేను మెత్తగుంటే పరుపు అనుకున్నా. హాయ్ తమ్ముడు, నమస్తే. బాగున్నావా? దా నేను ఎత్తుకోపోతా. ఒకసారి చెయ్యండి ఏమా నాకు. హాయ్, ఎత్తుకోపోమంటావా? నేను ఏమంటావమ్మా? ఎత్తుకోవాలా? తీసుకోపోతా. వస్తావా? తీసుకోపోతామ్మా. ఏ వద్దు బా, మేము ఎత్తుకోపోతే నన్నే అనుకుంటట్టున్నాడు. ఎత్తుతే అమ్మా, వేరే దానం తీసుకుంటా. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు ఏం కావాలి మీకు? అద్దా. హే తమ్ముడు, హే పాప, మంచిగున్నావా? హే అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా? సూపర్, దండం పెడితే నమస్తే. ఏం కావాలి మీకు? ఓహో నేనే కావాలనా? రండి అయితే. వద్దా? లవ్ చేయాలనా? లవ్ యూ పోరిగా. ఇంకా ఎవరైనా ఉన్నారా? వచ్చేసిన నేను దగ్గరికి. ఫోటో దిగుతారా? ఏం కావాలి మీకు? ఏం చెప్పారు? అన్నా నమస్తేనే, మంచిగా నావే. అస్సలాము అలైకుం, ఆదా వర్షే టీకే. ఏ పోయా ఏ ఇచ్చిపెట్ట. అద్దా నువ్వు కూడా రా. ఏ చాలు పో, వెళ్ళిపో. ఏ నీ జీను ప్యాంటు బులమ్మ ఏంరా మీ ఫోటోలు చల్లకుండా. డిన్నర్ చెప్పక. ఏ తమ్ముడు ఫోటో కావాలా నీకు? హీరో ఇక్కడ ఎవరనుకున్నా తొరు టెడ్డీ అంటే మామూలు విషయం కాదు. ఫోటో దిగినావా? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ట్రెండింగ్ ఉండాలి. మన ఫోటో పెట్టుకుంటే. పాప దా నువ్వు కూడా వచ్చేసాయి. ఫోటోలు దిగుతావా? మనతో ఫోటో అంటే మామూలుగా ఉండదు. మిలియన్లలో షేర్లు, లైక్లు, ఫాలోవర్స్ రావాలి. మళ్ళా టెడ్డీ అంటే మామూలుగా ఉండదు. అబ్బా పొద్దుగా అలా వద్దంటే అమ్మ పప్పు కూరేసి పెట్టింది. కడుపులో మొత్తం గడబిడ అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఏం చేస్తాం? కూరగాయలు మంచిగా ఉన్నాయి ఇక్కడ, ఏం ఆపడతలేదు. ఏం కావాలన్నా? ఫోటోలా? ఈ ఫోటోలని సాగు కడతారు నన్ను. నేనే ఏదో కూరగాయలు మా అమ్మ కొడుకురమ్మంది. నేను ఎవరు లేదు చూసి అప్పుడు ఇక్కడ 2 కూరగాయలు జేబులు వేసిన. ఎవరు చూడకుంటే పిల్లలు ఫోటోలు దిగడే కాదు, బడికి పోయి మంచిగా చదువుకోవాలి, పాస్ కావాలి, ర్యాంకు కొట్టాలి. లేకపోతే ఇక్కడికి వచ్చి టమాటోలే, ఆలుగడ్డలే, వంకాయలే, బజ్జీలే
అని అమ్మకాలు చేస్తుంది. అందుకని బడికి పోయి మంచిగా చదువుకోవాలి పిల్లగాళ్ళు. చెప్పింది అర్థమవుతుందా? మంచిగా చదువుకోండి పోయి. ఇంకేంది ఓకేనా? నీకేం కావాలమ్మా? నాయముడు వెళ్తాను చెప్ప. సారా సరమ్మ సారా నా పానమై జీవమ్మ సారా, ఆ కూరగాయలు ఎత్తుకపోతే సారా మా ఇంట్లోకి వెళ్ళి ఎలా కడతారే సారా. అబ్బా తిరిగిన ఎంతసేపు బాగా తిరిగానే పొట్టు కడుపులు వస్తుంది, పుల్లు ఆకలి అవుతుంది. ఏం చేయాలి? ఏడ పోతును? ఇక్కడ ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ లేదు, బజ్జీ లేదు, బోండా లేదు, ఇడ్లీ కావాలి నాకు ఇప్పుడు. ఏ తమ్ముడు దా నిన్ను ఎత్తుకపోతా, కొనిస్తావా? నాకు ఆకలి అవుతుంది, నాకు బజ్జీలు కావాలి. హేపా చాలుగా పోయి ఒక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ టేంగ్ టీక్ టేంగ్ టేంగ్ టీక్. పానం అంతా సొలిగినట్టు అవుతుంది. ఏం తినకపోతే గిట్లే ఉంటుంది అన్నట్టు. ఇక మీరు ఎంతసేపు తింటారు? నాకు అసలే శాతం అయితే లేదు, మొత్తం అడ్డం పడేటట్టున్నా. ఆకలి అవుతుంది. ఓ బాబాయ్ నాకు క్యారెట్లు ఇస్తావా? ఎంత ఒకటి చెప్పు. ఒకటి ఎంత? ఒకటి 100 రూపాయలా? మొత్తం అన్ని నాకే కావాలి, ఇస్తావా? తీసుకోపోవాలనా? ఓ వద్దు ఆయన అవన్నీ ఎవరు మోసుకోపోతా, నువ్వే మోసుకోపో. గుణ మామిడి గుణ మామిడి తాత పాప ఫోటో కావాలా? అద్దా ఫోటో తీసుకుంటావా? ఏ తాత నీ ఫోనే తీ ఫోటో తీసుకుంటుందట పాప నాతోటి. తీ మా ముగ్గురిది, నువ్వొద్దు మా ఇద్దరిది నువ్వైతే వద్దు. ఎందుకంటే పాప నేనే మంచిగా పడాలి ఫోటోలో. నాందం చూడు బాబయ్యో, తొగ పెట్టుకొని ముడ్డుకొని నాందం చూడు బాబయ్యో. అరే ఇప్పుడు వద్దంటే కదా, ఫోటోలు వద్దంటే మళ్ళీ ఫోన్ ఎడికెళ్ళి వచ్చింది. కావాలా ఫోటో? నువ్వు తీయ, మన దాంట్లో తీయ. తాత తీసుకున్నా, తాత దాంట్లోకి వెళ్ళి తీసేస్తా. పాప చూసినావా ఎంత మంచిగా ఫోటో దిగిందో? ఫోటో తీయటానికి తప్పేముందా? వస్తాను అక్కడే ఉండు. తమ్ముడు చూసిన నిన్ను, వస్తాను ఆగు అక్కడే ఉండు. ఏ డింగ్ 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 వస్తానా? ఏం కావాలి నీకు? ఫోటో కావాలా? ఓ పడు దిగుతా, పడు దింపుకో. నీకు ఫోటో కావాలి, నాకు నువ్వు కావాలి, నిన్ను ఎత్తుకపోవాలి. ఇక అక్క మా ఇంటికాడ చిన్న టెడ్డీ ఉన్నది, దాంతో ఆడుకుంటానికి మీ బాబును ఎత్తుకపోతా. ఇస్తావు కదా తోలు? మీ ఇంటికాడ బాగా అల్లరి చేస్తాను, నేను మంచిగా ఆడిపిస్తా. ఇంకేం తీసుకోపోనా? ఒప్పుకున్నట్టే కదా? తీసుకోపో. హే అక్క ఒప్పుకున్నారా? తీసుకోపోతా మా టెడ్డీతో ఆడుకుంటానికి. ఓ నీకు తాకిందా కాదు? సారీ ఉల్లిగడ్డలు కొంటా. ఏ అన్నా నమస్తే. ఏంది అల్లం ఎల్లిగడ్డ కొంటానవా? గట్ల భయపెట్టిస్తేనా పెద్ద మంచి కూర్చోబడ్డది నాకు. నువ్వు భయపెట్టించి నన్ను ఆగబట్టిస్తావు ఎందుకు ఇట్లా? నీ అసలే బుడ్డ పోరండి, నాతో ఆడుకుంటారండి. నేనేదో ఉల్లిగడ్డలు ఎవరు తెలియకుండా వేసుకోపోదా అని వస్తే నన్ను గిట్లా ఆట పట్టిస్తారు. మీకు ఇది న్యాయమేనా అన్న? 1 తర్వాత 3 తర్వాత 11 ఏడికి పోయినా ఎవరు లేరు. పాపా సంచి మంచిగున్నది. నేను కూరగాయలు కొనడానికి వచ్చినా కానీ సంచి మర్చిపోయినా. ఆ సంచి నాకు ఇచ్చినావు అనుకో, ఈ కూరగాయలు అంగట్లు ఉన్నాయి అన్నీ సంచిలో మడత పెట్టుకొని తీసుకుపోతా. ఇస్తావా? ముసలమ్మ కట్ల భయపెట్టిస్తే ఎట్లమ్మా ముసలమ్మ? నాకు అసలే పొట్టు భయపెడుతుంది. వీళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మా, నీకెందుకు పోరా కుర్మా నిర్మా. అంటే అగ్గువ ఉన్నాయి ఆ కూరగాయలు నీకేనా? హే నిన్నెవరు పిలిచిరా? తాత నువ్వు కాదు. 1 2 3
ఏ అంగట్లో ఎవడు ఏంది వచ్చే సంచి పట్టుకోపోతాను కూరగాయలు కొనవా నా లెక్కనేనా ఎత్తుకోపోతాను వచ్చినావా అయ్యం కదా 1 2 3 ఏ అంగట్లో ఎవడుంటాడు గున్న గున్న మామిడి